శ్రీరామచంద్రుడు మీ పేటెంట్ కాదు, శ్రీరామచంద్రుడు మీ పెద్దోళ్ళ ఆస్తి కాదు, శ్రీరామచంద్రుడు హిందువులు తీసుకొని వచ్చిన వాళ్ళ గుప్త నిధి కాదు. శ్రీరామచంద్రుడు హిందువులకే కాదు, యూనివర్సల్. మీరు ఆల్రెడీ ఒక శ్రీరామచంద్రుడే కాదు, గాలి దేవుడు, వాన దేవుడు, భూదేవి, సూర్యదేవుడు, చంద్రదేవుడు అని చెప్తున్నారు కదా. వాళ్ళు హిందువులకే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుళ్ళు వాళ్ళు. హిందువులకే గాని అయితే సూర్యరశ్మి మీకు ఇచ్చి మాకు చీకట్లు పెట్టేయాలా, గాలి దేవుడు మీ దేవుడు గాని అయితే మీకు ఒక్కడికి ఆక్సిజన్ ఇచ్చి మాకు కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వాలా. వాళ్ళు అలా చేయటం లేదు. పొట్టలు పెంచుకోవడానికి, సమాజాన్ని భ్రష్ట పట్టించడానికి, ముక్కలు చెక్కలు చేయడానికి మీలాంటి మాలాంటి దుష్టులు చేసే దుష్ప్రచారం తప్ప అదైతే దాంట్లో మీరు అల్లాహు అక్బర్ చెప్పండి, ఇన్షాల్లా చెప్పండి, చెప్పకపోండి. మేమైతే మా హిందూ సోదరుల మనసులను బాధ పెట్టము, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాము. ఖచ్చితంగా ఒకసారి కాదు 100 సార్లు అయినా జై శ్రీరామ్ అని చెప్తాం, దాంట్లో తప్పేం లేదండి. ఈ రోజు ఉన్న పరిస్థితిలో భారతదేశంలో సర్వమత సమానత్వం సజీవంగా ఉంది. మత సామరస్యానికి చిహ్నంగా బారా షహీద్ దర్గా ఒక వేదిక లాగా ఉందని మేము గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు మా నెల్లూరు పట్టణంలో ఉంది.